అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో ఫ్లెక్సీ వార్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. లేటెస్ట్ గా తణుకులో టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ గొడవ రోడ్డుకెక్కింది. కూటమి ఫ్లెక్సీ తొలగించాలంటూ వైసీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఫ్లెక్సీ రగడ రాజకీయ ప్రకంపనలు రేపింది. తేతలి వై జంక్షన్ లో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కూటమి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన దిగారు. వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ క్యాడర్ ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కూటమి ఫ్లెక్సీ పెట్టడం ఏంటంటూ ప్రశ్నించారు కారుమూరి. వెంటనే కూటమి ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారాయన. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర తాము ఫ్లెక్సీ కట్టుకుంటామంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం బొమ్మకి ఫ్లెక్స్ కడుతున్నారు వీళ్ళు. ఇదేమో సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదే ఇక్కడ పోలీసు వారు అనేది కనిపిస్తా ఉంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి కారుమూరి కూటమి ఫ్లెక్సీ తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. త్వరలోనే వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహిస్తామన్నారు.